ఇజ్రాయెల్ సక్సెస్ అయింది దేంట్లో కాల్పుల విరమణ చేయించడంలో. ఇద్దరి మధ్యన జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ హమాస్ మధ్యన 3 రోజుల పాటు. ఎందుకు ఒప్పుకున్నారు ఇద్దరు? ఆఫ్టర్ ఆల్ 3 days. దీని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా? ఎక్స్టెండ్ చెయ్యాలని నేను మొన్ననే చెప్పా. ఇరాన్ భయపడుతోంది. ఎందుకు అంటే అణుబాంబులు తీసుకొచ్చేస్తే, ఒకప్పుడు పెరల్ హార్బర్ మీదన బాంబులు వేసినందుకు అమెరికా ప్రతీకారంగా తీసుకొచ్చి 2 అణుబాంబులు వేస్తే జపాన్ కోలుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది. అలాంటి పరిస్థితి ఇరాన్కి వస్తే కోలుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఇరాక్ను చూసింది అది. ఆ పరిస్థితి తమ దేశంలోకి వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పటికే అంతర్గత తిరుగుబాటు ఉంది. రేపు పొద్దున అది కూడా జరిగిందంటే ఇక కంట్రోల్ చేయడం కూడా కష్టం. అందుకనినే భయపడుతున్నటువంటి పరిస్థితి. టోటల్గా చూస్తే ఇజ్రాయెల్ అనేటటువంటిది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని వ్యూహంలో ఇక చైనా రష్యా తలుచుకుంటే తప్పించి యుద్ధాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అంటే తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత అటాక్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. బట్ ఇరాన్ యుద్ధం అయితే వెనకబడినట్టే ఉంది.